హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే బీట్రూట్ రైస్ అన్నమాట. సో చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఎవరైనా డైలీ ఒకటి పెట్టాలి, వాళ్ళకి హెల్దీ కదా. సో చిన్నపిల్లలు ఫాస్ట్గా వాళ్ళు ఏదైనా తినడానికైనా అంతగా ఇష్టపడరు. సో డైలీ ఒకటి ఏదైనా వేరే వేరే అట్లా పెడితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. మా వాడికి కూడా నేను ఇట్లా చేయడానికి ట్రై చేస్తున్నాను. నేనేం పర్ఫెక్ట్గా ఏం పెట్టట్లేదు. సో తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అన్నమాట. నాకు తెలియదు, నేను వేరే వాళ్ళు ఫోన్లలో చూడడము లేదంటే వేరే ఎవరైనా నాకు చెప్పడము, దాన్ని బట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా ఈజీ అండ్ సింపుల్. పక్కనే నేను 1 అవర్ ముందే ఒక గ్లాస్ రైస్ కడిగేసి నానబెట్టి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాన్ని మంచిగా పిసికి ఆ వాటర్ వాడబోసి ఇంకో బౌల్లోకి ఆ వాటర్ని అండ్ ఆ రైస్ని అందులో వేసేసుకొని, ఇంతకుముందు మనం పక్కన పెట్టుకున్నాం కదా బీట్రూట్, ఆ బీట్రూట్ మంచిగా సన్నగా కట్ చేసుకోవాలి. ముక్కలు చేసే బదులు ఇట్లా తురుముకుంటే బెటర్, ఎందుకంటే ఫాస్ట్గా ఉడికిపోతుంది అండ్ మంచిగా మెత్తగా నములుతారు అన్నమాట. ముక్కలు వాళ్ళకి అంత ఈజీగా నమలలేరు కదా, మింగుతారు అన్నమాట. నేను ఒకసారి పెట్టి చూస్తే వాడు మింగుతుండు. సో మోషన్లో కూడా అట్లనే వస్తుందని చెప్పేసి ఇట్లా ట్రై చేశాను నేను. ఇట్లా అయితే కొంచెం ఈజీ ఉంటుంది ప్రాసెస్ అండ్ వాళ్ళకి కూడా ఫాస్ట్ అరుగుతుంది, డైజెషన్ అవుతుంది. సో రైస్లో పెట్టేసుకొని మంచిగా స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఒకసారి కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మొత్తం మిక్స్ అవ్వడానికి మంచిగా ఉంటుంది కదా. సో కలర్ వచ్చేసింది ఆటోమేటిక్గా, చూడండి కలర్ కనిపిస్తుంది కదా మీకు. అండ్ మనం ఏం లేదు, మూత పెట్టేసుకొని కాసేపు సైలెంట్గా ఉంటే అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన పిల్లలకి కుక్కర్లో అస్సలు పెట్టొద్దు, అది హెల్దీ కాదు, పెద్దవాళ్ళు కూడా తినొద్దు. చాలామందికి ఈ విషయం తెలియదు. సో కుక్కర్లో అస్సలు పెట్టకండి. అండ్ ఇట్లా పొంగు వచ్చినప్పుడు కలుపుకొని పెట్టేసుకోవాలి. పొంగు వస్తుంది కదా, సో ఈజీ అయిపోతుంది, ఫాస్ట్గానే అయిపోతుంది, ఇష్టంగానే తింటారు ఎవరైనా. సో ఫస్ట్ కొంచెం తీసేసుకుంటే బెటర్ అన్నమాట. ఫైనల్ లుక్ చూసేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.